ఆరెంజ్ క్యాట్ అండి, వాళ్ళ పిల్లలతో వచ్చింది. చూసారు కదా ఎట్లా ఫైట్ చేస్తుందో మిల్క్ కోసం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది ఆరెంజ్ క్యాట్ అండి, స్ట్రీట్ది. 2 times అలా ఫుడ్ పెడుతూ స్టార్ట్ చేస్తే రోజు వస్తుంది. ఒకరోజు పిల్లల్ని తెచ్చి చూపించాలని అనుకుంటూ మా ముందు తెచ్చి ఇట్లా ఫీడ్ చేస్తుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఆరెంజ్ క్యాట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి, కాంపిటేటివ్గా ఉంటాయండి. ఈ 2 చిన్న ఆరెంజ్ క్యాట్ మధ్యలోనే ఫైట్ చేస్తున్నాయి మిల్క్ కోసం. వేరే దాన్ని కూడా తాగనీదు. తల్లి ఫీడ్ చేస్తున్నప్పుడే పిల్లల్ని క్లీన్ చేస్తుంది. అస్సలు భయమే ఉండదు ఆరెంజ్ క్యాట్. మీరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా క్యాట్ మీకోసం పిల్లల్ని తెచ్చి ఇట్లా చూపించటం? ఇది బ్లాక్ అండి, ఇప్పుడు చనిపోయింది. అది లేదు, ఫస్ట్లో ఉంది హుషారుగా, తర్వాత ఏమైందో ఏమో సిక్ అయిపోయి చనిపోయింది. ఈ ఆరెంజ్ క్యాట్ అనేది తల్లి చాలా పేషెన్స్గా ఉంటుంది, పిల్లల్ని భలే చూసుకుంటుంది, అసలు కొట్టదు, ఏమందు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫీడ్ చేస్తే చూడటానికి చాలా క్యూట్ ఉన్నాయి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను క్యాట్ ఫుడ్ వీడియోస్ కూడా పెట్టాను, కావాలంటే చూడండి. నన్నే చూస్తుంది అది, నేను క్యాప్చర్ చేస్తుంటే వీడియోని చూసి వెళ్ళిపోతుంది. ఫుడ్ గురించి, క్యాట్ ఫుడ్ రిలేటెడ్ హోమ్ ఫుడ్ ఎలా చేయాలో నేను చూపించాను ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఉంటుంది, కావాలంటే తయారు చేసుకోండి. ఇది ఒక్క ఆరెంజ్ క్యాట్ మటుకి బాగా తాగుతూ ఉంటుంది. నేను కంపేర్ చేస్తే వేరే పిల్లలతో పాటు కంపేర్ చేస్తే ఇదే బాగా తాగుతూ ఉంటుంది. చూడటానికి చాలా క్యూట్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా క్యాట్ వీడియోస్ వస్తాయి. బ్లాక్ది ఏంటంటే కొన్ని రోజులకి తల్లి దగ్గర రావటం మానేసి మిల్క్ తాగటం మానేసింది, చివరికి చనిపోయింది. ఎందుకేమో మాకు తెలియలేదు. 2 daysలో చనిపోయింది, వితిన్ 2 daysలో. ఇది క్యూట్ ఉంది కదండి ఆరెంజ్ క్యాట్. ఇది ఇప్పుడు కూడా ఉంది మా ఇంట్లో. తల్లి వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, పైన ఎక్కింది, దిగటానికి రాలేదని, మేమే తీసామని. ఇది వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు, చిన్నది తప్పిపోయింది. తెచ్చినప్పుడు 4 ఉన్నాయి పిల్లలు, చివరికి ఒకటే మిగిలింది. అది మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది ఫ్రెండ్స్. చూసారు కదా 2 ఆరెంజ్ క్యాట్. ఇప్పుడు ఈ వైట్ క్యాట్, ఇది కూడా చనిపోయింది కొన్ని రోజులకి. ఎందుకో ఎమ్మటే చనిపోతున్నాయి. ఇది ఒక్కటే బతికింది. ఎప్పుడు చూసినా పాలు తాగుతూ ఉంటుందని చెప్పాను కదా, తల్లి కూడా ఇష్టంగా ఫీడ్ చేసేది. ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి మా ఇంట్లో. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కిటెన్స్ అనేది, చూడటానికి కూడా చాలా క్యూట్ ఉంటుంది, పట్టుకుంటే టెడ్డీ బేర్లా ఉంటాయి. ఇది జస్ట్ 1 month ఓల్డ్ అండి కిటెన్, అంతే, అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉండదు. చూడటానికి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కానీ ఈ చిన్నగానే ఉంటాయి. బాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఫస్ట్లో ఇనిషియల్గా, తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది క్యాట్స్లో. పోటీ పడేలా ఫీడ్ తాగుతూ ఉంటుంది, అస్సలు ఇసుక్కోదు తల్లి.
క్లీన్ చేస్తుంది బాగా. అండ్ అవి చిన్నవి కదా, క్లీన్ చేసుకోవటం రాదు కదా, ఇదే క్లీన్ చేస్తుంది. డాగ్స్ కన్నా క్యాట్కి శుభ్రం బాగా ఉంటుంది, శుభ్రం అయ్యే చేసుకుంటుంది, మళ్ళీ మనం స్నానం చేయించాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.